Daily. Taste the Daily. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలపై మెత్తపడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన స్వరం మార్చారు. అమెరికా శ్రామిక శక్తిలో పనిచేసేందుకు విదేశీ ఉద్యోగులు అవసరమన్నారు. కంపెనీలో కీలక స్థానాల్లో భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమంటూ స్వరం మార్చారు. ప్రస్తుతం తమ వద్ద అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని అంగీకరించారు. అయితే అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. ఇక H1B వీసాల అంశంలో ఇక డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అండ్ అదే విధంగా స్వరం కూడా కాస్త భారత్ కి అనుకూలంగా మార్చినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏంటి ఉన్న పలంగా డొనాల్డ్ ట్రంప్ తన స్వరం మార్చడానికి గల కారణాలు ఏంటి? సునీత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలపై అంశంపై మెత్తపడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన స్వరం కూడా మార్చినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే అమెరికా శ్రామిక శక్తిలో పనిచేసేందుకు విదేశీ ఉద్యోగులు అవసరం అని చెప్పి ఆయన గుర్తించిన నేపథ్యంలోనే ఈయన ఈ విధంగా తన వైఖరి మార్చుకున్నట్లుగా మనం భావించవచ్చు. కంపెనీల్లో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరం అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏదైతే అమెరికాలో అనుకున్నంత స్థాయిలో ప్రతిభావంతులు లేరని చెప్పి కూడా ట్రంప్ అంగీకరించారు. అయితే అమెరికాకు చెందినటువంటి ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని చెప్పి కూడా అమెరికాలో ఉన్నటువంటి వారికి సూచించారు. సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేమని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తించినట్టు పరిస్థితి కనిపిస్తోంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రస్తుతం మాట్లాడిన మాటలకు ఎంతో తేడా అయితే కనిపిస్తోంది. మనము చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. H1B వీసాలపై ట్రంప్ తీసుకుంటున్నటువంటి కఠిన నిర్ణయాలతో అమెరికాలో ఆయనపై ఈ మధ్య కాలంలో తీవ్ర వ్యతిరేకత కూడా పెరుగుతున్న నేపథ్యంలోనే ఆయన యూటర్న్ తీసుకున్నట్లుగా మనం చూడొచ్చు. చట్టసభల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో తాజాగా ఆయన ఈ వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇటీవల త్వరలో ఇండియా పర్యటన కూడా మన ప్రధాని మోదీ ట్రంప్ ను కూడా ఆహ్వానించారు. సో ఈ నేపథ్యంలో ఇండియా పర్యటన ఉంది కూడా కాబట్టి ఎందుకంటే H1B వీసాపై ఎక్కువ నష్టపోయేది భారతీయులు కాబట్టి భారతీయులకు నష్టం చేకూర్చి మళ్ళీ భారతదేశంలో పర్యటించాలంటే ఎలాగో ఆయన మొహం పెట్టుకుని రాలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున నిరసనలు అలాగే వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలోనే ఆయన ఈ మాట మార్చినట్లుగా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పటికైనా భారతీయులు అలాగే విదేశీయుల విలువ ఇప్పటికైనా తెలిసి వచ్చింది అని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. సో ఇప్పటికైనా ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఏదో సంచలనం సృష్టించాలని చెప్పి తన మార్పు వేయాలని చూస్తే దేశానికి అలాగే దేశంలో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి పౌరులు అలాగే న్యాయ వ్యవస్థలు కావచ్చు, అటు చట్టసభలు కావచ్చు, అందరూ కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికైనా గ్రహించారు అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఇదే మాటపై ట్రంప్ కొనసాగుతారా లేకపోతే, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ట్రంప్ మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడే తీరు ఉన్నటువంటి వైఖరి ఉన్నటువంటి ట్రంప్ ఇదే మాటకు కట్టబడి ఉంటారా లేకపోతే భవిష్యత్తులో ఇది ఇంకా ఏవైనా మాటలు మార్చే క్రమం జరుగుతుందా అనేది కూడా చాలా ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు సునీత. అయితే ఈ విషయంలో ట్రంప్ దిగి రావడానికి కూడా అటు భారత్ తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని విషయాల్లో ఏమైనా కీలకమని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశానికి నష్టం చేకూరుస్తున్నప్పుడు ఖచ్చితంగా మన భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీద కూడా వాళ్ళు కూడా సుంకాలు పెంచే అవకాశం ఉంటుంది. అలాగే వాటిపైన కూడా ఒక కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భారత్ సో అవన్నీ కూడా ఇప్పుడే గ్రహించినటువంటి ట్రంప్ కు
ట్రంప్ గుర్తించే వీటిపై H1B వీసా మీద కూడా ఆయన ఒక మెట్టు వెనక్కి తగ్గారు, స్వరం కూడా మార్చారు అని కూడా మనము భావించవచ్చు సునీత. అయితే ఇప్పుడు రామచంద్ర మరోపక్క ఈ H1B వీసాలో ఏమైనా కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికమేనా, ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ ఆయన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అదే ఏదైతే గతంలో మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ట్రంప్, అలాగే ఇప్పుడు రెండవసారి అధికారంలోకి రావడానికి ముందు ఏదైతే ఆయన ఉన్నారో ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత మార్చినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఒకసారి విశ్లేషిస్తే మాత్రం అందరూ కూడా చెప్తున్నారు ట్రంప్ ఒక మాట మీద ఉండే వ్యక్తి కాదు. అలాగే మరి అయితే మన పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా ఆయన మాటలు మార్చిన విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఆ యుద్ధం నేనే ఆపాను, నేనే వారిద్దరి మధ్య ఏదైతే సీజ్ ఫైర్ అంశాన్ని కూడా నేనే మొత్తం సెట్ చేశాను అని చెప్పుకున్నటువంటి ట్రంప్ మరికొన్ని నెలల తర్వాత నేను మాట్లాడలేదు అని చెప్పి కూడా ఒక మాట మార్చారు. సో ఇప్పుడు ఈ H1B వీసాలో మార్పులు కావచ్చు, అలాగే H1B వీసాపై ఇప్పుడు మాట్లాడినట్టు మాటలు కూడా రేపు తర్వాత భవిష్యత్తులో కూడా ఉంటాయా అంటే కొంచెం అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు కూడా. సో ఈ నేపథ్యంలో మరి ట్రంప్ ఇండియా పర్యటన నేపథ్యంలో దాని మీద ఒక క్లారిటీ కూడా ఇస్తారని చెప్పి కూడా భారత ప్రభుత్వం వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఆ దిశగా సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. అందువల్లనే ఇండియా పర్యటనకు మోదీ ట్రంప్ ని ఆహ్వానించారు అనేది కూడా తెలుస్తోంది సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.